హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే 2 ఎగ్స్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఇప్పుడు కలుపుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ని మొత్తం కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఎగ్ ఫ్రై అయింది కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం పొడిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసాను. ముందుగానే రైస్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు రైస్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసుకోవాలి. సింపుల్ అండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై కానివ్వాలి అన్నంని. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సింపుల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.